వెల్కమ్ టు హెల్త్ జోన్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డయాబెటీస్ వాళ్ళు ప్రజెంట్ ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో ఎలాంటి డైట్ తీసుకోవాలి. ప్రజెంట్ మనకి ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్సే కోవిడ్కి తొందరగా గురవుతున్నారా, ఒకవేళ కోవిడ్ తగ్గిన తర్వాత వాళ్ళు డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి వాటి గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్మయి గారు, చీఫ్ డైటీషియన్, అపోలో క్రెడిల్ నుంచి వచ్చారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసుకుంటే కొంతమందిలో ఇదొక అపోహలాగా క్రియేట్ అయిపోయింది. సో కోవిడ్ అనేది డయాబెటిక్ పేషెంట్స్కే తొందరగా వచ్చేస్తుంది అని. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అదే ఒకవేళ పాసిబుల్ అయితే ఎందువల్ల అలా జరుగుతుందంటారు? సో అంటే దోస్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్, వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్. సో ఎవరైతే ఆల్రెడీ కోవిడ్తోని సఫర్ అవుతున్నారో ఆర్ ఆల్రెడీ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆల్రెడీ దే ఆర్ ఆన్ ద వీక్ సైడ్. అండ్ డయాబెటీస్ అనేది ఇట్స్ అ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు దే హ్యావ్ అ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కోవిడ్. అంటే రీసెంట్లీ మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ చూస్తే కనుక వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే దోస్ హు ఆర్ హ్యావింగ్ కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ దే హ్యావ్ అ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కోవిడ్. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆల్రెడీ వీకెన్ అయి ఉంటాయి, ప్లస్ కోవిడ్ రావడం వల్ల ఇంకా దే ఆర్ బికమింగ్ వీక్. దానివల్ల దే ఆర్ గెటింగ్ మోర్ కాంప్లికేషన్స్. సో డయాబెటీస్ అనేది ఇట్ హ్యాస్ టు బీ కంట్రోల్డ్ విత్ డైట్ అండ్ మెడికేషన్ ఆల్సో. డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జూవెనైల్ డయాబెటీస్. అడల్ట్స్లో వచ్చిన డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు, అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. సో ద థింగ్ ఇస్ డయాబెటీస్తో ఆల్రెడీ ఉన్నవాళ్ళు లైక్ దోస్ హు ఆర్ టేకింగ్ మెడికేషన్ వాళ్ళ డైట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. సో డైట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కంట్రోల్ వాళ్ళకు ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి దే ఆర్ గోయింగ్ టు ఫైట్ బ్యాక్. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దే హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ బాడీ విత్ గుడ్ ఇమ్యూనో బూస్టింగ్ ఫుడ్స్. అంటే ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటీస్ లాంటి ఒక హెల్త్ ఇష్యూని కూడా దే కెన్ యాక్చువల్లీ ఓవర్కమ్. ఓకే, యా. సో ఇప్పుడంటే ఒక ఫ్యామిలీలో ఎవరికన్నా కోవిడ్ వస్తే దానిలో షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు. డెఫినెట్లీ. అంటే సరైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకుండా ఉంటే అండ్ లెక్కలేనితనము అలా ఉంటే అండ్ ఇష్టం వచ్చినట్టు ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ అంటే డైట్ కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల లార్జ్ బల్కీ మీల్స్ తీసుకుంటూ ఉంటారు. డయాబెటీస్ ఉన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఏమని అంటారుకి ఇట్స్ ఓకే, మాకు నచ్చింది మేము తినేస్తాము, డయాబెటీస్ ఉంటే ఉండని, మెడిసిన్ వేసుకుంటున్నాం కదా అని అనుకుంటారు. కానీ అలా లార్జ్ బల్కీ మీల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలివేట్ అయిపోతూ ఉంటాయి. అంటే దే బికమ్ హై, దే బికమ్ లో. అండ్ సరైన మీల్ టైమింగ్స్ వాళ్ళు ఎవరైతే మీల్ టైమింగ్స్ పాటించరో, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ 8 o'clock తీసుకొని రేపు టుమారో 10 o'clock తీసుకున్నారు అనుకోండి. సో పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ డే వెన్ దే మానిటర్ దేర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒకరోజు తక్కువ ఉంటుంది, ఒకరోజు చాలా ఎక్కువ ఉంటుంది. వై ఇస్ దేర్ అ ఫ్లక్చుయేషన్, వై ఇస్ దేర్ అ స్పైక్ ఇన్ బ్లడ్ షుగర్ లెవెల్స్? ఎందుకు అంటే వాళ్ళు టైమ్లీ మీల్స్ తీసుకోవడం లేదు కాబట్టి అందుకు. సో వెనెవర్ సంబడీ ఈస్ హ్యావింగ్ డయాబెటీస్, ప్లీజ్ ఎన్షూర్ దట్ టేక్ ప్రాపర్ మీల్ టైమింగ్స్. అంటే ప్లీజ్ ఫాలో ప్రాపర్ మీల్ టైమింగ్స్ అండ్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. అంటే ఎవ్రీ 2 hours దే హ్యావ్ టు టేక్ గుడ్ అండ్ హెల్దీ మీల్స్. అంటే హెల్దీ ఆప్షన్స్ ప్రిఫర్ చేయాలి రాదర్ దాన్ అన్హెల్దీ మీల్ ఆప్షన్స్. సో మీల్ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. సో కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే ఇప్పుడు డైట్ మేము ఫాలో చేస్తున్నాం కదా అని చెప్పి టాబ్లెట్స్ వేసుకోరు, కానీ సివియర్గా అయిపోతూ ఉంటాయి అవన్నీ. సో అంటే మనం మెడిసిన్స్ తీసుకోకుండా ఓన్లీ డైట్ తోటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చా? See, diet and medication both play a very important role. Only diet తీసుకున్నా కూడా we cannot give a 100% guarantee. అంటే దేనికి 100% guarantee ఉండదు. 70% diet plays a major role and 30% medication also plays a role in diabetes. So it is better to take both.
అంటే ఒక ఎండోక్రినాలజిస్ట్ని కలిసి వాళ్ళ బాడీ మెటబాలిజం అవంతా తెలుసుకొని, వాళ్ళ ప్యాన్క్రియాస్ ఫంక్షన్ అవన్నీ తెలుసుకొని, వాళ్ళకి ఇన్సులిన్ అవసరమా లేదా ఇవన్నీ తెలుసుకొని, ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ద మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే అలాంగ్ విత్ డయట్ ఈవెన్ మెడికేషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. జస్ట్ డైట్ ఫాలో చేసిన మెడిసిన్స్ టైంలో తీసుకోకపోయినా కూడా ఇట్ ఈస్ అ ప్రాబ్లం. ఓన్లీ మెడిసిన్స్ తీసుకొని ఇష్టం వచ్చిన ఆహారం తీసుకున్నా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ ప్రాబ్లం. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డయాబెటీస్. సో అంటే మరి మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి డైట్ ఫాలో చేయాలంటారు? ఓకే, సో డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే హై ఫైబర్ ఫుడ్స్ అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అండ్ హోల్ గ్రెయిన్స్ అంటే అన్పాలిష్డ్ రైస్, ఎక్కువగా ఫైబర్, బి వైటమిన్స్, ఇలాంటి లైక్ ఈ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ సి ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజెస్, స్వీట్ లెమన్, దెన్ గూస్బెర్రీస్ అంటే ఆమ్లా, వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాలి. హై ఫైబర్ అండ్ లో ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ మనం చూస్తూ ఉంటాము, ఎస్పెషలీ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓవర్ వెయిట్. అంటే ఉబకాయంతో బాధపడుతున్నారు, ప్లస్ దే ఈవెన్ హ్యావ్ డయాబెటీస్. సో దే హ్యావ్ 2 డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ. సో మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ఓవర్ వెయిట్. సో ఫస్ట్ వాళ్ళ వెయిట్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్లీ వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ అయిపోయే ఛాన్స్ చాలా హైగా ఉంది. So if they are overweight, they should follow a low fat, low calorie, moderate protein diet and good vitamins and minerals. అంటే మల్టీ మైక్రోన్యూట్రియంట్స్ అని అంటాము. సో మల్టిపుల్ మైక్రోన్యూట్రియంట్స్ డైట్లో ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే లైక్ ఇవాళ రేపు గూగుల్ డాక్టర్స్ ఎక్కువగా అయిపోయి గూగుల్లో చెక్ చేసేసి హై ప్రోటీన్ డైట్స్కి అలవాటు పడిపోతున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న హై ప్రోటీన్ డైట్ అనేసి ఎక్కువగా అధికంగా ప్రోటీన్ తీసుకుంటున్నారు. వాళ్ళ బాడీకి ఎంత కావాలో అంతకు మించి దే ఆర్ టేకింగ్ ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్. హై ప్రోటీన్, ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా దే ఆర్ పుట్టింగ్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. మళ్ళీ ఓవర్ వెయిట్ అయితే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ఐడియల్ ప్రోటీన్, నాట్ హై ప్రోటీన్. అంటే స్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్కి ద రికమెండెడ్ ప్రోటీన్ ఇంటేక్ ఎంత అంటే 0.8 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ ఐడియల్ బాడీ వెయిట్. వాళ్ళ యాక్చువల్ బాడీ వెయిట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ది యాక్చువల్ బాడీ వెయిట్ 100 kgs ఉన్నారనుకోండి, బట్ వాళ్ళ హైట్కి వాళ్ళ ఐడియల్ వెయిట్ సపోజ్ 70 kgs ఉండాలి. అంటే దే హ్యావ్ టు టేక్ అరౌండ్ 0.8 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ ఐడియల్ బాడీ వెయిట్. అంటే 70 kgsని తీసుకొని మేము క్యాల్కులేట్ చేసి చెప్తాము రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేసి. సో హై ప్రోటీన్ అనేసరికి జనాలకు అవగాహన లేదు, ఎంత ప్రోటీన్ తీసుకోవాలో దే ఆర్ నాట్ హ్యావింగ్ అన్ ఐడియా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ బ్యాలెన్స్ డైట్ అండ్ కరెక్ట్ న్యూట్రిషన్, కరెక్ట్ పోర్షన్ సైజెస్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా మంది. ఓకే డాక్టర్ గారు, దీని గురించి మరింత డీటెయిల్స్ లోకి వెళ్దాం మనం ఒక కాల్ తర్వాత. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి మీది. నమస్కారం అండి కిరణ్మయి గారు. నమస్తే అండి. నాకు 80 kgs ఉంటుందండి. అంటే షుగర్ లేదు, కొంచెం నీరసంగా ఉంటుంటదండి. మరి దాని వల్ల షుగర్ వచ్చే అవకాశం, నేను ప్రోటీన్స్ ఎక్కువ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడినా 80 kgs అయినా కొంచెం ఇబ్బంది ఏమన్నా అయితే మరి కన్సల్ట్ చేద్దామని చేశాను. ఓకే, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటే పర్వాలేదు, బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. డైలీ 1 మల్టీవైటమిన్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే మీరు మల్టీవైటమిన్స్ తీసుకోండి. అండ్ నీరసంగా ఉంది అంటే డ్రింక్ మోర్ ఆఫ్ లిక్విడ్స్. రోజుకి అట్లీస్ట్ 2 to 3 liters వాటర్ తీసుకోవాలి. అండ్ కోకోనట్ వాటర్ అవైలబుల్ ఉంటే కనుక ప్లీజ్ టేక్ కోకోనట్ వాటర్ ఎవ్రీ డే 1 glass, బికాస్ కోకోనట్ వాటర్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఎలక్ట్రోలైట్. వీక్నెస్ అలాంటివి రాకుండా చూస్తుంది కోకోనట్ వాటర్. అండ్ టేక్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ షుగర్. అండ్ బటర్ మిల్క్, లస్సీ ఇవన్నీ కూడా మీరు డైట్లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ ఇంటేక్ మంచిగా ఉంటే బాడీలో వీక్నెస్ అలాంటివి రావద్దు. అండ్ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి హై ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో కంపల్సరీగా ఉండాలి.
అండ్ మిల్లెట్స్ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. మిల్లెట్స్ అంటే రాగి, జోవార్, బాజ్రా అంటే సామెలు, కొర్ర రైస్, ఇవన్నిటిని మిల్లెట్స్ అంటారు. సో మిల్లెట్స్ ఏంటంటే ఇవి అన్పాలిష్డ్ ఉంటాయి అండ్ దీంట్లో బి వైటమిన్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఫైటో న్యూట్రియంట్స్. ఇవి తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో షుగర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? వికారాబాద్ నుంచి మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి మేడం. మీరే చెప్పాలండి, కాల్ చేశారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. 2 years నుంచి షుగర్ ఉంది మేడం, 2 years నుంచి. ఓకే. ఇప్పుడు నార్మల్ ఉంది మేడం, 70 110 ఉంది, దాని తర్వాత 90 170 ఉంది మేడం. ఓకే. ఇప్పుడు టాబ్లెట్ వాడాలా అవసరం లేదా మేడం? అంటే మీ డయాబెటాలజిస్ట్ మీకు కోర్స్ ఇస్తారు, అది ఎన్ని డేస్ వాడాలో మీరు తీసుకున్న షుగర్ టాబ్లెట్. సో మెడిసిన్తో పాటు డైట్ ఆల్సో షుడ్ బీ ఇన్ కంట్రోల్. మీ డైట్లో ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తీసుకోండి. ఒకవేళ మీరు చపాతీస్ తీసుకుంటే యూజ్ మల్టీగ్రెయిన్ ఆటా ఆర్ ఇంక్లూడ్ మిల్లెట్స్ ఇన్ యువర్ డైట్. మిల్లెట్స్తో ఏమవుతుందంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రాగి ఈజ్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. రాగి జావా, రాగి మాల్ట్ ఆర్ రాగి మీరు చపాతీ పిండిలో కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. రాగి తీసుకోవడం వల్ల ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ నార్మలైజింగ్ యువర్ షుగర్ లెవెల్స్. సో మిల్లెట్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ కమింగ్ టు యువర్ మెడిసిన్, మీరు మీ డయాబెటాలజిస్ట్ని కనుక్కోవాలి whether to continue the medicine or whether to stop. And every day keep monitoring your glucose levels. Glucometer toni every day మీ meal timings, మీ meals తర్వాత post breakfast or post lunch every day consistentగా ఒకటే టైంకి మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మెయింటైన్ అ రికార్డ్ like sugar levels ఎలా ఉన్నాయో అట్లీస్ట్ మెయింటైన్ అ రికార్డ్ ఫర్ ఫస్ట్ 10 days and then go and meet your diabetologist or an endocrinologist and a dietitian. Then they will suggest you. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కల్లపూర్ మేడం, నా పేరు జంగయ్య. చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నాకు షుగర్ ఉంది మేడం, షుగర్ ఉంది 180 దాకా వస్తుంది. ఓకే. తిన్న తర్వాత ఓకే. తినక ముందు 140 అట్లా ఉంటుంది. ఓకే. ఇంకా పొద్దున రాగి సంగటి ప్లస్ జొన్న సంగటి తింటాం మేడం. ఓకే. మధ్యాహ్నం రైస్ తింటాం మేడం. ఓకే. రాత్రి సంకటి తింటాం మేడం, మళ్ళీ అంతే. ఓకే. మీ డైట్లో మీరు వైట్ రైస్ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లేదంటే మిల్లెట్స్ అంటే కొర్ర రైస్ ఆర్ కీన్వా, బాజ్రా, జోవార్ ఇలాంటివి, జొన్నలు ఇలాంటివి ఇంక్లూడ్ చేయండి. వైట్ రైస్ కాకుండా దీనికి సపరేట్ ఆప్షన్ బ్రౌన్ రైస్ ఇస్తున్నాను, లేదంటే మల్టీగ్రెయిన్ ఆటాతో తయారు చేసే చపాతీస్ అట్లీస్ట్ తీసుకోండి. కొన్ని రోజులు వైట్ రైస్ అవాయిడ్ చేయండి. బికాస్ వైట్ రైస్ ఇస్ పాలిష్డ్ రైస్ అండ్ అందులో బి వైటమిన్స్, ఫైబర్ ఉండదు. దానివల్ల కూడా షుగర్ అప్ అండ్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవ్రీ 2 అవర్లీ మీల్స్ ఉండాలి మీ డైట్లో. 3 లార్జ్ బల్కీ మీల్స్ కాకుండా ఎవ్రీ 2 అవర్స్ యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ. అండ్ ఫ్రూట్స్ కూడా మీరు తీసుకోవచ్చు, ఓన్లీ ఎక్స్ట్రా స్వీట్ ఫ్రూట్స్ లైక్ మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, సపోటా, పైనాపిల్, వాటర్ మెలన్ ఇవి తీసుకోకుండా వేరే ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. గ్రేప్స్ కూడా తీసుకోవద్దు, ద్రాక్ష. సో ఎందుకు అంటే ఇందులో హై ఫ్రక్టోస్ కంటెంట్, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి కాకుండా వేరే ఫ్రూట్స్ రెగ్యులర్లీ రోజు ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. అండ్ వెజిటబుల్ సలాడ్స్ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి, లైక్ క్యూకంబర్ అండ్ క్యారెట్స్ అంటే కీరా దోసకాయ అండ్ క్యారెట్స్ ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. క్యారెట్స్ కూడా రెగ్యులర్లీ తీసుకోవద్దు, ఎందుకంటే క్యారెట్ అనేది ఇట్స్ అ రూటీ వెజిటబుల్ విచ్ కంటైన్స్ షుగర్స్. సో క్యారెట్ కెన్ బి టేకెన్ వన్స్ ఇన్ అ వీక్, వెరస్ క్యూకంబర్ కెన్ బి టేకెన్ ఎవ్రీ డే. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే. చెప్పండి. హలో సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. హలో. హలో, చెప్పండి, వినిపిస్తోంది. మా పాపకి 25 ఏళ్ళు అయింది మేడం. షుగర్ వచ్చింది. దానికి ఎలా వచ్చింది అని నేను 27 ఇయర్సా? 27 ఏళ్ళ? 25 మేడం. 25 సంవత్సరాలకే షుగర్ వచ్చింది. ఓకే ఇంత చిన్న ఏజ్ లో వచ్చిందని. మేడం. ఓకే. సో ఫస్ట్ అంటే మీ పాపకు వచ్చిందా మీకే వచ్చిందా? మా పాపకు వచ్చిందండి. ఓకే. సో ఫస్ట్ తన వెయిట్ చెక్ చేయాలండి. వెయిట్ ఎంత ఉందో ఫస్ట్ అది కనుక్కోండి. అంతేకాకుండా తన కొంచెం ఓవర్ వెయిట్ ఉంటే హై ఫ్యాటీ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్ కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. అండ్ డైట్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఎక్కువ షుగరీ ఐటమ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ పాపడ్స్, పికిల్స్, స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవి డైట్లో నుంచి కొన్ని రోజులు తీసేయాలి. అండ్ వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ ఆర్ చపాతీస్ ఇలాంటివి ఇంక్లూడ్ చేయాలి. ఫ్రూట్స్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్రూట్స్లో, బట్ ఫ్రూట్స్ షుడ్ బి కలర్ఫుల్ అండ్ లాట్ ఆఫ్ వెరైటీ ఇన్ ద డైట్. అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, 2 to 3 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి రోజుకి. అండ్ డైట్తో పాటు ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎందుకంటే కొంచెం బరువు తెగితే కనుక షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ కాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ ద షుగర్ లెవెల్స్ బికమింగ్ నార్మల్. మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మా కృష్ణా జిల్లా అండి, కైకిలి అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి. హలో, యా చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మాది కృష్ణా జిల్లా కైకిలి అండి. ఓకే. నాకు డయాబెటీస్ ఒక 6 years అయ్యిందండి. ఓకే. నేను సినిమా థియేటర్లో చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు మొన్నటి దాకా నేను వినిస్టర్ M2 వాడేవాడిని అండి ఓకే. మేడం. యా యా వింటున్నా. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వాడేవాడిని అండి. ఓకే. అవి అప్ అండ్ డౌన్ వస్తే 2 months కిందట నేను డాక్టర్ గారిని సంప్రదించానండి. డాక్టర్ గారిని సంప్రదించి టెస్టులు చేస్తే మార్నింగ్ తినకుండా 250, తిన్న తర్వాత 460 వచ్చిందండి. ఓకే. తర్వాత 1 month మెడిసిన్ ఇచ్చారండి. ఓకే. అవి వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళానండి డాక్టర్ గారి దగ్గరికి. మళ్ళీ చేస్తే తినక ముందు 150, తిన్నాక 250 వచ్చిందండి. ఓకే మేడం. యా యా వింటున్నా. 2 months ఇచ్చారండి. 2 months అయిపోయిందండి. లాక్డౌన్ వల్ల వెళ్ళకపోయానండి. అయ్యే మందులు వాడుతున్నానండి. ఓకే. అదంతా బాగానే ఉంది మేడం. షుగర్ వచ్చిన తర్వాత మొత్తం వెయిట్ లెస్ అయిపోయింది మేడం. బాడీ వీకే సగం అయిపోయినండి. లాగుందండి. ఇప్పుడు బాగా సన్నగా అయిపోయినండి. దేనివల్ల అంటారు అర్థం అవ్వట్లేదు. టాబ్లెట్స్ అయితే టైం టు టైం వేసుకుంటున్నాను. మీరు టాబ్లెట్స్ టైంకి వేసుకున్న ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైట్ అనేది కరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ వల్ల టాబ్లెట్ టైంకి వేసుకున్న సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బరువు కంప్లీట్లీ దిగిపోతారు లేదా కంప్లీట్లీ ఎక్కువైపోతారు. సో ప్లీజ్ మెయింటైన్ ప్రాపర్ మీల్ టైమింగ్స్. రోజుకి ఒకటే టైమింగ్ మెయింటైన్ చేయాలి ఫుడ్ తినడానికి. అంతేకాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి రోజుకి. అట్లీస్ట్ 2 to 3 liters వాటర్ మంచిగా తీసుకోండి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నా డోంట్ యాడ్ షుగర్ టు ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్ జ్యూస్ కంటే కూడా ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. అండ్ మీ డైట్లో కొన్ని చేంజెస్, కొన్ని రోజులు మిల్లెట్స్కి అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మనకు మిల్లెట్స్ అనేది అలవాటు లేదు. సడన్లీ మిల్లెట్స్ అనగానే ఇదేంటి అనేసి మీరు భయపడకండి. అట్లీస్ట్ ఒక 1 month మీరు మిల్లెట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే కనుక యూ విల్ ఫీల్ మోర్ యాక్టివ్, మోర్ ఎనర్జెటిక్. అండ్ మీకు బి వైటమిన్స్, ఫైబర్ కూడా రావడంతో యూ విల్ ఫీల్ రియలీ బెటర్. మీకు ఆ వీక్నెస్, నీరసం అండ్ ఆ వెయిట్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు. వెయిట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేయండి డైట్లో. హెల్దీ ఫ్యాట్స్ అంటే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయండి మీ డైట్లో. 5 almonds, 5 walnuts, 5 pistachios, జస్ట్ అ హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్
మీరు డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ అనేది మీకు ఇంక్లూడ్ అవుతుంది డైట్లో. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అ నాన్ వెజిటేరియన్, ఎగ్ వైట్స్, ఫిష్ అండ్ చికెన్ వీక్లీ 2 or 3 times అన్న ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. దీనివల్ల మీ డైట్లో ప్రోటీన్ ఇంటేక్ కూడా ఉంటుంది. సో యూ ఫీల్ మచ్ మోర్ బెటర్ అండ్ మీ షుగర్ లెవెల్స్ అనేవి కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. రివర్స్ అంటే your sugar levels can completely become normal if you follow a good diet along with medication, along with exercise. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాము షుగర్ పేషెంట్స్కి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు వాళ్ళు. సో నార్మల్ పీపుల్ ఏమో కొంచెం నార్మల్గానే లైఫ్ లీడ్ చేస్తుంటే వీళ్ళలో వీక్నెస్ కానివ్వండి, ఇంకా వాళ్ళు కోలుకోకపోవటము, కోవిడ్ నెగిటివ్ వచ్చినా సరే చాలా రకాలైన ఇబ్బందులు ఉంటున్నాయి. సో ఇదంతా ఎందువల్ల వస్తుందంటారు? డైట్ తోటి ఏమైనా చేంజ్ చేయొచ్చా? Definitely, and 100% they can make good changes with healthy eating habits. డైట్ అంటే ఇట్ షుడ్ బి అ కంప్లీట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అది చేసుకోవడం వల్ల డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్, బెటర్ ఇమ్యూనిటీ అండ్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. సో అదే మీరు అన్నట్టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ which I have seen ఏంటంటే they are having comorbid conditions or pre-existing illnesses like diabetes. కోవిడ్ పేషెంట్స్కి ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు దే హ్యావ్ అ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ సఫరింగ్. అండ్ బ్లాక్ ఫంగస్ అని వింటూ ఉన్నాము, మ్యూకార్మైకోసిస్ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా ఎందుకు అంటే డయాబెటిక్ పేషెంట్స్లోనే ఎక్కువగా చూస్తున్నాం మనము. సో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా ఇలా అవుతుంది. స్టెరాయిడ్సే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఆల్కహాల్కి అలవాటు పడిపోతున్నారు, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ టేకింగ్ మెడిసిన్. సో ఒక దిక్కు మెడిసిన్ వేసుకుంటున్నారు అండ్ ఇంకో వైపు నుంచి దే ఆర్ టేకింగ్ ఆల్కహాల్. సో ఇట్ ఈస్ లైక్ అ కాంట్రా ఇండికేషన్. దానివల్ల ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎఫెక్టింగ్ ద పీపుల్. సో బ్లాక్ ఫంగస్, మ్యూకార్మైకోసిస్ అనేది 1 dayలో అది వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఎన్నో ఇయర్స్ నుంచి విచ్ దే ఆర్ ఫైటింగ్ సంథింగ్ లైక్ లైఫ్ స్టైల్ డిజీజ్ కాల్డ్ డయాబెటీస్. అది ఫస్ట్ వాళ్ళు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా దే విల్ హ్యావ్ అ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ ఫైటింగ్ ఇట్ బ్యాక్. So diet plays a very important role. Include citrus fruits in your diet like amla, oranges, sweet lemon or simple lemon juice or guavas. They are very rich in vitamin C. At least రోజుకి ఒక్క vitamin C rich fruit అన్న తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి because they contain good amount of iron and B vitamins. Non-vegetarians, they can have liver. Mutton liver is the richest source of iron. Then they can have chicken and fish which are called as lean proteins. ఇప్పుడు ప్రోటీన్ అనేది మన రకరకాలైన ప్రోటీన్ గురించి వింటూ ఉంటాం. లీన్ ప్రోటీన్ ఇస్ అ హెల్దియర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. సో లీన్ ప్రోటీన్ అంటే వైట్ మీట్ అంటారు. వైట్ మీట్ ఇస్ ఎగ్ వైట్స్, చికెన్ అండ్ ఫిష్ని వైట్ మీట్ అంటారు. సో వైట్ మీట్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ దే షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్ డైట్. సో బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల దే కెన్ ఫైట్ అగేన్స్ట్ డయాబెటీస్. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలంటారా, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవచ్చు? అంటే ఏది తీసుకున్నా కరెక్ట్ పోర్షన్ సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ దెర్ ఇస్ అ సేయింగ్ దట్ వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. అంటే ఒకటే ప్లేట్ అందరికీ సూట్ అవ్వదు, ఒకటే మీల్ ప్యాటర్న్ అనేది. సో ఎవ్రీ పర్సన్కి ఇండివిజువలైజ్డ్ కస్టమైజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్ని బేస్ చేసి ఐ గివ్ దెమ్ ద డైట్ ప్లాన్. బట్ 5 important guidelines ఏంటి డయాబెటిక్ పేషెంట్స్కి అంటే ఈట్ హై ఫైబర్ ఫుడ్స్, ఈట్ లాట్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్, ఇంక్లూడ్ మిల్లెట్స్ ఇన్ యువర్ డైట్, దెన్ డ్రింక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్, plenty of fluids, and include more of green leafy vegetables and variety of fruits in your diet. దీనివల్ల antioxidants, multiple micronutrients, fiber and healthy fats డైట్లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, ఇవాళ షోలో ప్రజెంట్ ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి డైట్ తీసుకోవాలని చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.